అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ప్రభుదేవుగా ఆత్మతోనూ సత్యమతోనూ తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించడాన్ని బట్టి సంతోషిస్తూ ఆరాధనకి చేరువచ్చిన నా సహోదరి సహోదరుని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని లైవ్ ద్వారా వింటున్నారు నా సహోదరి సహోదరులు మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఎంతగానో వాక్యాన్ని వింటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మరి అలాగే మరి చాలా మంది కూడా లైవ్ లో వాక్యాన్ని వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు తాడిపరు క్రీస్తు సంఘం నుంచి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరలోకమందు ఆసీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప చూపించాలి తండ్రి. మీ వాక్య పరిచయంలోనికి వెళుతుండగా మీ వాక్యాన్ని బోధించగలిగిన జ్ఞానమును వివేకమును తండ్రి మీ ఆత్మీయ సహాయము సహకారం మాకు అందించండి తండ్రి. అబద్ధమును అసత్యమును మా నోటకు దూరం చేయండి. విత్తబడిన వాక్యాన్ని మేము వివరించగలిగిన సామర్థ్యాన్ని ఉండే మీ లేఖనాలను మేము నిత్యము పరిశోధన చేస్తాం. ఉన్నవి ఉన్నట్టుగా మేము వివరించుకోగలిగిన భాగ్యాన్ని ఉండే తండ్రి. మీ వాక్యమును తప్పి బోధించుకోండి మరి తండ్రి. అబద్ధానికి మీ వాక్యాన్ని మార్చకుండా కాపాడతారని వర్ధిల్లింప చేయమని వేడుకుంటున్నాం. అలాగే మీ సత్యవాక్యాన్ని తండ్రి మరి పరిపూర్ణమైన మనసుతో వింటున్నాను సహోదరి సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవులు నిత్యం మీ వాక్యం పట్ల ప్రసాదించాలి. వినుచున్న మాటలని హృదయంలో భద్రపరుచుకుని గ్రహించుకుంటూ వాటి ప్రకారం నడుచుకునే భాగ్యాలు అందరికీ మాకు దయచేయండి. మరి ఎంతో మంది తండ్రి వాక్యాన్ని వింటున్నారు, చదువుతున్నారు, నేర్చుకున్నారు, ఆచరణలో ఉండలేకపోతున్నారు, అనుసరించలేకపోతున్నారు, తండ్రి కలిగి జీవించలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము ఉండకుండా మీ వాక్యం కోరినట్టుగా తండ్రి మా జీవితాన్ని మలుచుకోవడానికి మా జీవితం అంతా మీ వాక్యానికి మహిమ ఘనత తేవడానికి కృప చూపించమని మీ సంకల్ప ప్రకారం క్రీస్తు ఎలాగవుతుంది తండ్రి భూమి మీద జీవించి ఆయన మన తండ్రి మీ సన్నిధికి చేరారు. అలాగే తండ్రి మేము కూడా ఆయన వల్లే అపొస్తలుల వల్లే మాదిరిగా ఉంటూ మీరు మాకు అప్పగించిన తండ్రి స్థానిక సంఘంలో మా పనిని గుర్తించి సంపూర్ణంగా నమ్మకంగా మీ పని చేసి మేము కూడా మీ సన్నిధానానికి మేము చేరగలిగిన భాగ్యాలు దయచేస్తారని మా వలన సంఘానికి కానీ మీ వాక్యానికి కానీ అపకీర్తి తేకుండా మమ్మల్ని నడిపించమని మేము తండ్రి విసర్జించవలసినవి విడిచిపెట్టగలిగిన లోబడే మనసును మీ వాక్యాన్ని మాకు దయచేస్తారని అపవాదిని అల్లరను శబ్దాలను మాకు దూరపరిచి మీ వాక్యానికి మనసు పెట్టే భాగ్యాలు ఇస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. కొన్ని మాటలు మనం ధ్యానిస్తాం. దేవుడు తన శక్తితో చేసిన కార్యాలని మనం పరిశీలన చేద్దాం. ఒకసారి కీర్తన గ్రంథము 111వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 111వ అధ్యాయము కీర్తన గ్రంథము ఆయన చేసిన కార్యాలను గురించి ఈ మాటలో రాస్తూ కీర్తనకారుడైన దావీదు గారు వివరిస్తున్న మాటలు ఒకసారి మనం చదువుతాం. 7వ వచనం చదువుతాం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి, ఆయన శాసనములని నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోను యథార్థతోను అవి చేయబడి ఉన్నవి. ఏవి? ఆయన చేతి కార్యాలు, ఆయన శాసనములు ఎలా ఉన్నవట? శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి. మీకు అర్థమవుతుందా? ఆయన చేతి కార్యములు ఎలాంటివని చెప్తున్నాడు? సత్యమైనవి, న్యాయమైనవట. ఎవరి చేతి కార్యాలు? దేవుని చేతి కార్యాలు సత్యమైనవి, న్యాయమైనవి. అవి గుర్తించాలి మనం. ఆయన శాసనములన్నీ కూడా నమ్మదగినవట. ఓకేనా? ఆయన చేతి కార్యాలు, ఆయన చేతి పనులు ఎప్పటికీ సత్యమైనవి మనం గుర్తించాలి. అంటే నిజము.
చేయకుండా చేశాను అన్నవాడు దేవుడు కాదు. ఆయన మాట యథార్థమైనది, సత్యమైనది. అది మనం గుర్తించాలి. ఒక మాట మనం చదువుతాం ఆయన చేతి కార్యాల గురించి. ద్వితీయోపదేశకాండంలోనికి మనం వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాం. అప్పుడు దేవుని వ్రేలుతో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించను. ఎవరికి? అది 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు ఎవరికి అప్పగించాడట? ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు. ఇశ్రాయేలు తన ఎదుట నడవడం కొరకు ఏం చేశాడంటే 10 ఆజ్ఞలను 2 రాతి పలకల మీద రాచి దేవుని వ్రేలుతో, నీకు అర్థమవుతుందా? ఆయన చేతితో రాయబడిన ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడట? మోషేకి అప్పగించాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరి రాత? దేవుని చేయరాత. ఓకేనండి. దేవుడు వేలుతో ఆ 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలను రాసి ఎవరికి ఇచ్చాడు? ఎవరి కొరకు? మోషే ఇశ్రాయేలుకి ఇమ్మని ఆయన ఆజ్ఞలను అప్పగించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆయన చేతి పనులు సత్యమైనవా కాదా? ఏమా, ధర్మశాస్త్రము సత్యమా కాదా? సత్యమే. మీరు అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రము సత్యము, యథార్థమైనది, నమ్మకమైనది అనమాట. అంటే ఇప్పుడు సత్యవంతుడిగా ఇశ్రాయేలు బ్రతకాలని ధర్మశాస్త్రాన్ని ఆయన ఇచ్చాడట. దేవుని ఎదుట నమ్మకంగా ఉండడానికి ధర్మశాస్త్రాన్ని తన వేలుతో రాసి వారికి అప్పగించడం ఆయన చేతి కార్యం అనమాట. మీకు అర్థమవుతుందా? ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తనలోని గ్రంథం 8వ వచనం. కీర్తన గ్రంథము 8వ వచనం. కీర్తన గ్రంథం 8వ వచనం 3వ వచనాన్ని చదువుతాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలిగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. దావీదు గారు పలుకుతున్న మాట. ఆకాశములు ఎవరి చేతి పనులంట? దేవుని చేతి పనులు. అంటే ఇప్పుడు ఆయన చేతులు, ఆయన కార్యాలు వివరిస్తారు. మీకు అర్థమవుతుందా? ఆయన చేతులు, చేతి కార్యములు అంటే పనులు అనమాట. ఇప్పుడు ఆయన చేతులతో ఏం చేశాడట? ఆకాశములోని చంద్ర నక్షత్రములను, సర్వ సృష్టిని కలగజేసిన మహోన్నతుడు ఎవరో? తండ్రి అయిన దేవుడు నోటుతో పలికిన మాటలు కలిగించెను మాట్లాడతాడు. మీకు అర్థమవుతుందా? 6 దినాల సృష్టిని ఆయన సృజించాడు. ఎవరి కొరకంటే మానవ జాతి కొరకు, మానవ మనుగడ కొరకు. అర్థమవుతుందా ఏమా? అందుకనే నీ చేతి పని అయినా, నీ చేతి పని అయినా. ఎవరి చేతి పనులు అంటే ప్రకృతి, అది మనం మర్చిపోవాలి. నీ చేతి పైన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. మీకు అర్థమవుతుందా? అంటే ఈ సర్వ సృష్టిని ఒకసారి పరిశోధన చేశాడట. ఎవరో? దావీదు గారు. ఆయన చేతి పనిని గుర్తించాడట, ఒకసారి గమనించుకున్నాడట. ఇవన్నీ ఆలోచించినప్పటికి ఎంతో వచ్చిందని చెప్తున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పండి. సర్వ సృష్టి ఆయన చేతులతో, మాటలతో నిర్మిస్తే ఆయన చేతి కార్యాలు ఇవాళ ఆకాశ విశాలపరిచవే. అవునా? ఇక చెప్పాలంటే భూమిని శూన్యంలో వేలాడదీస్తున్నాడే. మన ఇంటికైనా పునాది ఉన్నది. మీకు అర్థమవుతుందా? భూమిని ఎక్కడ వేలాడి తీర్చాడట? యోబు గారు తెలియపరుస్తున్నారు. శూన్యములో వేలాడవేసిన ఇదేని, ఈ భూమిని. ఆయన చేతి కార్యం అద్భుతం. అంటే మీకు అర్థమవుతుందా ఏమా? ఆధారం లేకుండా మన చేతులతో ఏది నిలబడదు. ఆయన చేతికి ఆయన మాట శక్తి. ఇంత సర్వ సృష్టి ముందు ఈ మానవుడు చిన్నోడుగా కనిపించాడంట. దావీదు మాట్లాడు.
అసలు మమ్మల్ని గుర్తించడానికి మా జీవితమే పాటిది దేవా. అసలు మేము ఎంతటి వారు నీ జ్ఞాపకంలో మేము బ్రతకడానికని దావీదు మాట్లాడుతున్నాడంటే అసలు ఈ రోజు ఆయన సన్నిధిలో కూర్చుని ఉంటే మన బ్రతుకులు ఎంత ధన్యకరమైనవో ఆలోచించాలి ఒకసారి. మరి అంత ధన్యకరమైన జీవితం ఆయన సన్నిధిలో మీకు నాకు అనుగ్రహిస్తుంటే తగ్గించుకుని బ్రతకపోతే ఎలాగంటే, అలాంటి ఆయన సన్నిధిలో మనకు చోటించాడంటే, మనుషులమైన మట్టివారమైన మనల్ని ప్రేమించాడంటే మనం ఎంత ప్రేమ కలిగి ఉండాలండి, దేవుడికి ఎంత విధేయులమై ఉండాలండి. అందులో చెప్తున్నాడు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలిగి చేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషుని జ్ఞాపం చేసుకోవడానికి వాడు వాడు పురుగు వంటి నరుడు అంటాడు యోబు గ్రంథంలో. పురుగు వంటి మనుషుడు అని అంటాడు. కాబట్టి ఈ మట్టి వారమైన మనల్ని మహిమతో నింపాలనుకున్నాడు సర్వ సృష్టికర్త. అందుకనే సర్వానికి ప్రాణం పెడితే మనకి ప్రాణంతో పాటు ఆత్మను పరిచించాడు. మనకు అంత ప్రత్యేకత తండ్రి అయిన దేవుడు మనకిచ్చాడు. ఒక మాట మీకు చూపిస్తాను. 19 ఇదే కీర్తనలో 19 తీసారు. మొదటి వచ్చిన ఆకాశములు దేవుని మహిమను ఎవరి మహిమను వివరిస్తున్నాయట. అంటే అర్థం ఏంటి? నేను దేవుని చేతి పని అని చెప్తున్నాయి అన్నమాట. ఆకాశంలో ఎవరి చేతి పనులు అన్నాడు? ఇప్పటికే కాలాలని ఋతువులను నడిపిస్తూ, మీకు అర్థమవుతుందా? ఆకాశంలో చిన్న జ్యోతులు పెద్ద జ్యోతులు ఉదయిస్తూ అస్తమిస్తూ, మీకు అర్థమవుతుందా? ఈ నక్షత్రం ద్వారా కాల సూచనలు నడిపిస్తున్నాడు సృష్టికర్త. వాళ్ళు లెక్కలు కడుతున్నాం, అన్ని సంవత్సరాలు లెక్కేస్తున్నాం, మాసాలు లెక్కేస్తున్నాం, వారాలు లెక్కేస్తున్నాం, దినాలను లెక్కేస్తున్నాం, గడియలు చూస్తున్నాం. అవునంటారు కాదంటారా? దేనిని బట్టి అనుకుంటున్నారు? ఆయన చేతి పని ఆకాశం. మీకు అర్థమవుతుందా? ఆకాశం కూడా ఆయన సమయాన్ని తెలియపరుస్తుంది. అర్థం చేసుకుంటే అందుకని చెప్తున్నాడు ఏమని? ఆకాశములు దేవుని మహిమను. అప్పుడు ఎవరి మహిమ కొరకు పని చేస్తున్నాయి ఇవన్నీ? అంటే నేను ఆయన పని చేస్తున్నానని ఆకాశంలో సర్వ సృష్టి ఇప్పటికీ చెప్తున్నాయి. కింద మాట్లాడు, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నదట. మీకు అర్థమవుతుందా? అంతరిక్షము ఎవరి చేతి పనిని? దేవుని చేతి పనిని ప్రచురపరుస్తుందంట. ఎవరికే? నరులమైన మీకులకి. మీ కొరకు మమ్మల్ని ఇంత అద్భుతంగా సృష్టించాడు, ఈ లోకాన్ని మీ కొరకు నిర్మించాడని ఇవన్నీ ఆది నుండి ఇప్పటికి పనిచేస్తూ ఆయన మహిమను మానవులుగా మనకి తెలియపరుస్తూనే ఉన్నాయి, ప్రచురపరుస్తూనే ఉన్నాయి. ఎందుకు అర్థమవుతున్నది తెలుసండి? కిందకి చదువుతాం. పగటికి పగలో. ఇప్పుడు బోధ ఎవరు చేయాలి? అవునా? ఆయన కూర్చున్న బోధ ఎవరు ప్రకటించాలి? కానీ పగలు ఎప్పటికీ ప్రకటిస్తుందట, బోధ చేస్తుందట. ఎవరికే? పగలు ఉన్నంత వరకు నువ్వు పని చేయాలి, రాత్రి అయితే పని ఎవరు చేయరు. కానీ మీరు పగటి వారిగా ఉండండి. మీరు రాత్రి అవుతుంటే ఎలా విశ్రాంతి తీసుకున్నారో పగలు ఉండగానే దేవుడు పని చేయమని ఇప్పటికీ పగలు మీకు నాకు బోధిస్తుంది. పగలు వస్తుంటే సంపాదిస్తుంది తప్ప దేవుడు పని చేయలేమ్మా. అవునంటారు కదంట. దేవుడి పని వచ్చిందా ఇవాళ కూలి పని మానేయాలని అనుకునే పరిస్థితికి మనం వస్తాం. నీకు అర్థమవుతుందా? పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం నేర్పుతుందట. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఎవరికే? మనకే. దినాలను బట్టి అవి నడుస్తున్న కాలాన్ని బట్టి మనం గుర్తించాలట. ఇవి దేవుని క్రమంలో పనిచేస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇంకెంతగా మనం దేవుని పని చేయాలో ఒకసారి మనము గుర్తించాలి అండి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరి చేతి పనిని ప్రచురం చేస్తున్నాయి? దేవుని చేతి పనిని ప్రచురం పరుస్తున్నాయి. ఒక్కసారి 111 కీర్తనకు వెళ్తాం. ఒక్కసారి 119 73 వచ్చిన 119 నీ చేతులు నన్ను నిర్మించి
73వ వచనం. ఎవరి చేతులు? దేవుని చేతులు ఏం చేసినాయట? ఇప్పుడు ఆయన చేతి పనులు, ఆయన కార్యములు అన్నాడా లేదా? మా 111వ కీర్తనలో ఏమన్నాడు? నీ చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి అని అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఎప్పటికీ ప్రకృతి స్టిల్లాల నిలబడి. మీకు అర్థమవుతుందా? దీంట్లో అబద్ధమైనది ఏది లేదు. ఎప్పటికీ సృష్టికర్తను ప్రచురపరుస్తూనే సర్వ సృష్టి పనిచేస్తుంది. ఇంకో విషయం చెప్పాలంటే, అవి నడుస్తూనే కాదు, మనకు ఉపయోగపడి కూడా దేవుడికి మహిమ తెస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు అందుకని అన్నాడు, ఆయన చేతులు ఎవరు నిర్మించినాయంట? ఒక్క విషయం. ఇప్పుడు ఆకాశంలో ఎవరి చేతి పనులు, అంతరిక్షం ఎవరి చేతి పనులు తెలియపరుస్తుంది. వాటికి భాష లేకపోయినా బోధిస్తున్నాయి. పగటికి పగలు, రాత్రి జ్ఞానం నేర్పుతూనే లేవా? ఎవరికే? అంటే ఇప్పుడు ఎవరి చేతి పనులు తెలియపరుస్తున్నాయి? అంటే ఇప్పుడు ఆయన చేతి పనులైన ఈ ఆకాశంలో సర్వ సృష్టి ఎవరు పని చేస్తున్నాయి? అర్థమవుతుందా? ఇప్పుడు కింద చదువుతుంది చూడండి. నీ చేతులు అంటే ఇప్పుడు ఎవరు నిర్మించారు? ఆయన చేతులు మనల్ని నిర్మించినాయంట. నాకు రూపు ఎవరి చేతులు? అంటే ఇప్పుడు ఎవరు పని చేయాలి? ఇప్పుడు నరుడు. అది మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆయన చేతి పనులైన ప్రకృతి ఆయన పని ఎలా చేస్తూ ఆయనకు మహిమ ఎలా చేస్తుందో, ఆయన చేతులను నిర్మింపబడిన మానవమైన మనము కూడా ఏం చేయాలి? ఆయన పని చేస్తూ, ఆయనను ప్రకటన చేస్తూ, బోధిస్తూ ఆయన పని మనం చేయాలట. మనకు అప్పగించిన పనిలో ఆయనకు మహిమ తెస్తూ మనం బ్రతకాలి. తెలుసండి, అసలు దేవుని మహిమ కొరకు మనల్ని నిర్మించాడట. 43వ అధ్యాయము యెషయా గ్రంథం 43వ అధ్యాయము తీసారా? 7వ వచనం. నా మహిమ నిమిత్తము ఎవరిని సృజించాడైనా? నరులను. ఎవరి మహిమ కొరకు అంటే మనం బ్రతికిన కాలం, మన ఆయుష్ కాలం అంతా ఎవరి మహిమ కొరకు బ్రతకాలంట? మనం, మీరు, నేను దేవుని మహిమ కొరకు బ్రతకాలి. అందుకనే నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరిని తెప్పించుము. యాషయ్యతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు నా నామం పెట్టబడిన జనాంగం మీరు, యెహోవా దేవుని ప్రజలు మీరు, నా మహిమ నిమిత్తము మిమ్మల్ని నిర్మించుకున్నానని చెప్తున్నాడు. నేనే వారిని కలుగజేసి తిని. ఎవరిని? మానవ జాతిని. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు గురించి చెప్తాడు. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడును. వారి విగ్రహాలు చేసుకుని ఇదే దేవుడు అనడం ఎంతవరకు న్యాయం అండి? వారికి సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి దేవునికి చెందవలసిన మహిమలు సృష్టిలో ఏదో దానికేస్తుంటే దేవుడు బాధపడడా? సృష్టికైనా కర్తవ్యం తెలుస్తుంది తప్ప కానీ తన పోలికలతో నిర్మించబడిన మానవుడే దేవుని గుర్తించలేక చదువుతాం. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బందీరు, చూడండి, బాధీరులైన వారిని తీసుకొని రండి. కన్నులున్నా చూస్తలేదంట, ధర్మశాస్త్రం వినబడుతున్న చెవులున్నా ఇస్తలేదంట దేవుని వాక్యాన్ని. ఓకేనా? సర్వజనులారా గుంపు కూడి ఎవరి దగ్గరికి? తను సృష్టించిన దేవుని దగ్గరికి మానవులు ఎలా రావాలంట? గుంపులుగా రావాలంట. గుంపులుగా ఎక్కడికి వెళ్తున్నారా? మాకు కార్యాలకి వెళ్తారు అండి. మరి దేవుని దగ్గరకు పిల్ల బీరకాయ వస్తున్నారనమాట, అంతేనంటారా? అక్కడి నుంచి ఏదో ఎడారిలో ఒక చెలకలో నుంచి ఒకటి వచ్చినట్టుగా పశువు. మీకు అర్థమవుతుందా? అలా ఒక్కొక్కరు వస్తున్నారు. గుంపులుగా ఏమో లోక కార్యాలకి వెళ్ళిపోతున్నారు అందరికి. అసలు ఆ గుంపులుగా జనులు ఎక్కడికి రావాలట? తాను సృష్టించిన దేవుడి దగ్గరికి రావాలట. అది అన్నాడు, సర్వజనులారా గుంపులు కూడి రండి, జనులు కోర్చబడవలెను, వారిలో ఎవరో ఇట్టి సంగతులు తెలియజేయుదురు,
పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వివరింతురు. మీకు అర్థమవుతుందా? అంటే పూర్వకాలం నుంచి జరిగిన వాటినన్నిటినీ ఇశ్రాయేలుకి వివరిస్తున్నాడంటే సృష్టికర్త. ఈ రోజుకి ఇప్పటికీ మీకు నాకు ఆయన సంకల్పాన్ని గ్రంథం ద్వారా వివరిస్తారు. అర్థమవుతుందా? ఎవరు చెప్పగలరండి? ఏ దేవుడు చెప్పలేరండి. మాట్లాడలేని దేవుని దగ్గరికి వెళ్ళి మోగ విగ్రహాల దగ్గరికి వెళ్ళి, ప్రాణం లేనివి మాట్లాడలేని వాటి దగ్గరికి వెళ్ళి ఏవేవో వల్లేస్తూ మాట్లాడుతున్నారు. కార్యాలు చేయలేనివి, కదలచబడలేనివి వాటి దగ్గర గంటల జీవితాలు వృధా చేసుకుంటారు. మాట్లాడే దేవుడు, సత్య స్వరూపుడు, సర్వ సృష్టికర్త, ఆత్మస్వరూపుడు దేవుడి దగ్గరికి ఒకరు రావడం లేదు. మీకు అర్థమవుతుందా? అంటే సర్వ సృష్టికర్తన ఆత్మస్వరూపుణ్ణి ప్రకృతి అయినా గుర్తిస్తుంది తప్ప కానీ నేత్రాలే అవిగా ఇచ్చి వినగలిగి, యోచించి, గమనించి, గుర్తించగలిగిన హృదయాలున్న మానవుడే దేవుణ్ణి వెతకలేకపోతారు. ఆయన మహిమను ఆయనకి ఇవ్వలేకపోతున్నాడు. మీరు అర్థం చేసుకుని అందుకని అన్నాడు, పూర్వకాలంలో జరిగిన వాటిని ఎవరు మాకు వివరింతురు. తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. ఇశ్రాయేలుకి ఎంత అద్భుతమైన సంగతులు చెప్తున్నాడండి. ఇలా సంగతులు చెప్పేవారు ఎవరైనా ఉంటే దేవుడిలో తీసుకురండి. ఆయనకి సాటి అయినా దేవుడు ఉంటే మీరు నిరూపించండి, లేదా మీరు ఒప్పుకోవాలి, సత్యమని తీర్పు పొందాలి. ఎంత జ్ఞానం అండి! ఆ విషయాలే ధర్మశాస్త్రం వివరిస్తుంది అండి. ఇప్పుడు మనుషులు ఎవరి చేతి పనులు? దేవుని చేతి పనులండి. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. 119వ కీర్తన 73 నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ఇవాళ బుద్ధి లేకే ఎవరి మాట వింటలేదు. అది బుద్ధి ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి మాట వినాలి? నాకు బుద్ధి ఉందండి అని అన్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. దేవుని దగ్గరికి రావాలి, దేవుని మాటలు వినాలి, దేవునికి ఏం తేవాలి? మహిమ తేవాలి, ఆయన ఘననామము కొరకు పని చేయాలి. బుద్ధున్న మనుషుడు అది. మీకు అర్థమవుతుంది? బుద్ధున్నవాడంటే అర్థం అది. కాబట్టి ఇంకో విషయం చెప్పాలండి. ఒకసారి యోబు గ్రంథంలోకి వెళ్తాము. అక్కడ అద్భుతమైన మాట కంటాం. 35వ అధ్యాయం యోబు గ్రంథం. తీసారా? 11వ వచ్చింది. అది యోబు గారు తెలియపరుస్తున్న మాటలు. భూ జంతువుల కంటే మనకి ఎక్కువ ఎవరు నేర్పుతున్నారు చెప్పండి? అంటే ఇప్పుడు బుద్ధి కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? మరలా చెప్పాలంటే వేటి కంటే నువ్వు భూ జంతువుల కంటే. ఇంకో విషయం చెప్పనా? భూ జంతువులన్నీ కూడా ఎవరి మహిమను వివరిస్తున్నాయి? వాటికి భాష లేకపోయినా, వాటి భాష నరువుకి అర్థం అవ్వకపోయినా ఎవరి మహిమ కొరకు బ్రతుకుతున్నాయి? నువ్వు నా బిడ్డల కొరకు చనిపో అంటే చనిపోతున్నాయి అంతే. వాటికి ఆహారం అమ్మంటే ఆహారం అవుతున్నాయి అంతే. వారి కొరకు బ్రతకమనంటే అలా బ్రతుకుతున్నాయి అంతే. బ్రతికి అర్పితమై ఆయన నామాన్ని మహిమపరుస్తుంది. ఎవరంటే కాదంటారా? ఏవి? భూజంతువులని. కానీ విచిత్రం ఏది చెప్పరా? వాటికంటే బుద్ధి ఎవరికి నేర్పుతున్నాడంట? ఏమా? మానవులమైన మనకు నేర్పుతున్నాడంట, కానీ మనం బుద్ధి తెచ్చుకుంటాం. బుద్ధిహీనులు ఎందుకు బ్రతుకుతున్నాం తెలుసా? ఆయన మాట వినక, ఆయన సన్నిధికి రాక. ఆయన సన్నిధికి ఎలా రావాలని చెప్పాడు? గుంపులుగా, సమాజము సమకూర్చబడి రావాలట. గుంపులుగా వచ్చి ఆయన సన్నిధిని సమకూర్చబడాలి. అప్పుడు మనుషుడికి బుద్ధి, జ్ఞానము, వివేకము నేర్పిస్తారు. కాబట్టి మనకి బుద్ధి నేర్పేవాడు దేవుడే. దేవుడు ఎవరు? బుద్ధి నేర్పేవాడు ఆయన. దేవుని ఎలా గుర్తించడం? బుద్ధి చెబుతున్నవాడు ఆయన. ఏది పడితే అది దేవుడు అనడానికే బుద్ధి లేదు. ఏది పడితే అది దేవుడు అనడానికి బుద్ధిహీనుడు మనం. అది అన్నాడు, భూ జంతువుల కంటే మనం ఎక్కువగా బుద్ధి నేర్పచ్చు. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయొచ్చు. ఎవరు? సృష్టికర్త. అందుకనే అవి ఎంత దూరం ప్రయాణం చేసి వెళ్ళినా మరలా వాటి నివాస స్థలానికి సాయంత్రానికి వెళ్తాయి.
అదే కాదు, లోకమంతా మనదనుకుని ఎక్కడ పడితే అక్కడ ఉంటాయా? ఉండవు. అవి ఎంత లెక్క ప్రయాణం చేసినా సరే మరలా వాటి గుంటి స్థలాలను సమయానికి వెతుక్కుంటాయి. అవునంటే కదంటారా? ఎంత జ్ఞానం అండి వాటికి. నేను అర్థం చేసుకుంటే ఎప్పుడు దేవుళ్ళు ఆహారం పుచ్చుకుంటాయట. ఏవి? ఆకాశ పక్షులు, కాకులు, సింహములు ఇవన్నీ ఏం చేస్తాయో తెలుసా? ఆహారం కొరకు దేవుడికి మొర పెడుతున్నాయంట. మనం ఏనాడన్నా ప్రార్థన చేసుకుని దేవుడిని అడుగుతామా? ఇచ్చాకైనా ప్రార్థన చేసుకుని పూజిస్తామా? అంటారు కదంట. అంటే మనకు బుద్ధి నేర్పుతున్నా బుద్ధిహీనుడిగా బ్రతుకుతున్నాం. వాటికంటే బుద్ధి ఎక్కువ ఉన్నా సరే వాటి అవన్నీ గుర్తించినట్టుగా కనీసం దేవుని గుర్తించలేకపోతున్నాను. ఆలోచించు. అందుకని అంటాడు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకొని వారెవరునో లేరు. ఆకాశ పక్షుల కంటే జ్ఞానం ఎక్కువ ఇస్తున్నాడే, భూ జంతువుల కంటే బుద్ధి ఎక్కువ నేర్పుతున్నాడే, అయినా నన్ను సృష్టించిన కర్త ఎక్కడున్నాడో వెతికేవారు లేరట. ఇది దేవుడు కదా, ఈ విశ్వంలో ఏది దేవుడిగా గుర్తించలేమని వాటి దగ్గరే ఆగిపోతున్నారు తప్పకని ఆ విశ్వం వెనకాల ఉన్న మహాశక్తి అయిన దేవుణ్ణి వెతికి గుర్తించేవారు ఒక్కరు కూడా. కాబట్టి మన ఉనికి దేవుడు ఎంత శక్తివంతుడు చెప్తున్నాడు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోకు. ఆకాశ పక్షులు మర్ర పెడుతున్నాయి, జంతువులు దేవుడికి మర్ర పెడుతున్నాయి ఆహారం కొరకు. దేవుడికి ఇప్పటికీ మహిమ తెస్తున్నాయి. వీటికి భాష లేకపోయినా సర్వ సృష్టిలో ప్రతి అరువరువు దేవుని పని చేస్తాం. మనం దేవుని పని చేయకపోతే ఎలాగండి? దేవుడు గుర్తించకపోతే ఎలాగండి? వాటికంటే శ్రేష్ఠులుగా శ్రేయస్కరమైన వారిగా మనం నిర్మించిన దేవుణ్ణి మనం విడిచిపెట్టడం న్యాయం అనేది కాదు. ఇప్పుడు 111వ కీర్తన, 111వ కీర్తన 8వ వచనం చదువుతాం. ఏవి? ఆయన శాసనములు, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, అవి శాశ్వతములనియు. చూడండి, నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. ఒక మాట మనం చదువుతూ 19వ కీర్తన 7వ వచనం. చూడండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అద్భుతమైన పదాలండి అవి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రంలో ఏమవుతుంది? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని అనుసరిస్తే ఇశ్రాయేలు ఏమవుతారు? అందుకని ఏం చేశాడు ఆయన చేతి కార్యంలో ఒకటేమని చెప్పుకున్నాం స్టార్టింగ్ లో, దేవుని చేవ్రాతతో ధర్మశాస్త్రాన్ని రాసి ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలులో దానిని అనుసరించి యథార్థవంతులు అవ్వాలి దేవుని దగ్గర. మీకు అర్థమైంది? అప్పుడు ధర్మశాస్త్రం ఏముంది? యథార్థత ఉంది. దేవుని ముందు భక్తుడు యథార్థవంతుడు అవ్వాలంటే ఆయన గ్రంథాలను బట్టి నడవాలి. ఆయన గ్రంథంలో ఉన్న సత్యవాక్యాలను అనుసరించినప్పుడు మానవుడు దేవుడు ఎందుకు ఏమవుతాడు తెలుసా? యథార్థవంతుడు అవుతాడు. యథార్థత కొరకే ధర్మశాస్త్రాన్ని నియమించాడు. కింద ఇంకో అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. అది ప్రాణం ఏం చేస్తుందంట? ఏది? ధర్మశాస్త్రం. ఆయన మాటలు చదువుతుంటే ఇంకా అద్భుతమైన విషయం ఇంకేముంటుందండి. ఆయన మాటలు ఒకటొక్కటిగా హృదయంలో విపుడుచుకుంటుంటే ప్రాణం తెప్పరిల్లకి ఏం చేస్తుందని కృంగిపోతుందా? అంటే ప్రాణానికి తృప్తి ఎక్కడ ఉన్నది తెలుసా? ఆయన నోటి మాటల దగ్గరే ఉంటుంది. అర్థం చేసుకుంటే ఆయన గ్రంథం చదవడం మన జీవితంలో ధన్యకరం తెలుసా? ఎందుకు తెలుసా? మన జీవితంలో ఏమి ఏర్పడుతుంది? యథార్థత. ఆయన గ్రంథం చదివిన వారు ఎప్పుడు దేవునికి దూరం అవ్వరు. మీకు అర్థమవుతుందా? అందుకనే ఆకాశ పక్షుల కంటే జ్ఞానం ఎక్కువ నేర్పుతున్నవాడు, ఓకేనా, భూ జంతువుల కంటే ఎక్కువగా బుద్ధి నేర్పుతున్న దేవుడు మానవులకి. నన్ను సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడని వెతుక్కోవలసిన వాడు గ్రంథం ద్వారానే. నీకు అర్థమవుతుందా? ఈ గ్రంథాన్ని చదువుతున్నా నువ్వు అర్థం అవ్వకపోతే భూ జంతువులు చూడమని అంటున్నాడు.
ఆకాశ పక్షులను చూడమంటున్నాడు, సర్వ సృష్టిని పరీక్షించమంటున్నాడు. ఇవన్నీ దేవుని చేతి పనులు ఎంత చక్కగా వివరిస్తున్నాడు. మీకు అర్థమైంది? ఇవి దేవుడు అని ఆరాధించుకో. ఇవన్నీ దేవుని మహిమను వివరిస్తున్నాయి. వీటికి ఇచ్చిన శక్తి దేవుడిది. వీటిని నిర్మించిన వాడు, వాటి స్థానంలో నిలబెట్టిన వాడు దేవుడు. ఆ దేవుడు గుర్తించమని ప్రకృతి ఇప్పటికే మనకు బోధ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే చెట్టు దగ్గర, ఆకాశం దగ్గర, నీరు దగ్గర, ప్రతి వాటి దగ్గర ఆగిపోయి అవన్నీ జలచరాలు గనక, జీవితం ఎత్తున్నాయి గనక అవి దేవుళ్ళని ఒక నమస్కారం పెడుతున్నాం. అది దేవుడికి విరోధమైంది. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ దేవుని మహిమని ఎలా వివరిస్తున్నావు, వాటి పని ద్వారా దేవుడు మనం గుర్తించాలి. అది మనం నేర్చుకోవాలి. కింద చదువుతాం. యెహోవా శాసనము నమ్మదగినది. ఆయన శాసనంలో ఏమున్నాయంట? అది ఇప్పుడు నమ్మకమైన జీవితాలు ఇచ్చినవి ఏమి తెలుసా? శాసనాలు. ఆయన ఏం చెప్పాడో అది చేయడమే శాసనం. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రం చెప్పినది ఎవరైతే చేస్తున్నారో శాసనాల ప్రకారంగా జీవిస్తున్నారు. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించను. నేర్పడు. భూజంతువుల కంటే బుద్ధి ఎక్కువగా నేర్పడు. అయినా మనం బుద్ధిహీనులుగా బ్రతుకుతున్నాం. ఒకవేళ ధర్మశాస్త్రాలను అనుసరిస్తే బుద్ధిహీనులైన మనకి ఏం నేర్పుతున్నాడట? బుద్ధి, జ్ఞానము నేర్పుతున్నాడు. ఓకేనా? ఏం నేర్పుతున్నాడు అంటే కొలసి 2:3 ఏమన్నాడు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలన్నీ ఆయన యందే. ఆయన అంటే ఎవరు? క్రీస్తునందే గొట్టములై ఉన్నవే. ఇవాళ బుద్ధి జ్ఞానం నేర్పించేవాడు ఎవరు? క్రీస్తు. మనం అర్థం చేసుకో. తండ్రి దేవుడు ఇశ్రాయేలుకి నేర్పించాడు. ఇప్పుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఇవాళ బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు సమస్తము మానవ జాతికి కుమారుడి ద్వారా ఇస్తాడు. అర్థం చేసుకో. అంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తునందు ఉన్నాయి. ఆయనను దేవుడిగా అంగీకరిస్తే ఆయన అనుగ్రహించగలిగిన శక్తి. అందుకని భూజంతువుల కంటే మనకి ఎక్కువ నేర్పుతున్నాడు. అంటే ఏంటి? జ్ఞానం. ఓకేనా? ధర్మశాస్త్రం యథార్థమైనది, ప్రాణం తెప్పరెల్ల చేసింది. మీకు అర్థమవుతుంది? సొమ్మసిల్లు పడిపోయిన వారు తెప్పరెళ్ళాలంటే ఏం చేయాలి? కసుపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వారి మీద నీళ్ళు చల్లి లేక తీసి మంచి నీళ్ళు పట్టించి కూర్చోబెట్టేటప్పుడు వాళ్ళ ప్రాణం ఎలా ఉంటది? అమ్మాయ్యా. మీకు అర్థమవుతుందా? అలా వాక్యం దొరకని వారందరూ సొమ్మసిల్లు పడిపోయే పరిస్థితిలో ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు పడిపోతారో తెలియని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నారు. ఆయన ధర్మశాస్త్ర ఇశ్రాయేలు తెప్పరెల్ల చేస్తారు. ప్రాణమును బలపరుస్తుందంట. ఒక మాట మీకు చూపిస్తాను. 119 152 వచ్చిన చదువుతాను. 119 కీర్తన 152 వచ్చిన. నీ శాసనములను నీవు నిత్యములుగా. అది ఎప్పటికి మారేది కాదు. మనం మారాలి తప్ప కానీ శాసనాలు మన కొరకు మారవు. ఆయన మాట మనకు అనుకూలంగా ఉండదు. ఆయన మాటకు అనుకూలంగా మన బ్రతుకులు, మన నడవడికలే ఉండాలి. అందుకని అంటాడు, నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలననే వేటి వలననే అవి స్థిరమైనవని వేటి వలన తెలుసుకున్నాడంట? శాసనముల ద్వారా. శాసనాలు ఎక్కడున్నాయి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అంటే ధర్మశాస్త్రం అనుసరించడం వలన, వాటిని ధ్యానించడం వలన పూర్వము నుండి ఆయన మాటలు ఎంత స్థిరపడి ఉన్నాయో నేర్చుకున్నారట. 88వ వచనం. 88వ వచనం చూడండి. నీవు నియమించిన శాసనమును ఏం చేయాలంట? అవి ఎలాంటివి అన్నాడు? స్థిరమైనవి, నిత్యములు, మారేవి. ఎవరు అనుసరించాలి? అంటే ఎవరు మారాలి? వ్యతిరేకత మార్గాలు విడిచిపెట్టి ఆ శాసనముల వైపు వీరే తిరగాలి. వీరెక్కిపోతున్న శాసనం తిరగదు. నీకు అర్థమవుతుందా? నీవు నియమించిన శాసనములు నేను అనుసరించినట్లు నీ కృప చేత. అది అనుసరించే వాడికి ఏముంది? దేవుని కృప ఉంది. మీకు అర్థమవుతుందా? దేవుని కృప ఉంది. ఎందుకు తెలుసా? అవి అనుసరించేవాడు దేవుని ఎప్పటికీ ఏం చేయడు? విడిచిపెట్టడు.
ఏమా విడిచిపెట్టడు కాబట్టి ఎవరి కృప ఉన్నదట? ఆ వాటిని అనుసరించేవాడికి దేవుని కృప ఉంది. దేవుని కృప ఉన్నవాడికి ఏముంది? బ్రతుకు ఉంది. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ శాసనాలన్నీ ఎవరిని బ్రతికిస్తానని అనుసరించి ఆయన ప్రజలను ఏం చేస్తానని తెలుసా? బ్రతికిస్తాను. బ్రతికి ఎక్కడ ఉన్నది? ఇప్పుడు బ్రతికి ఎక్కడ ఉన్నది? ఆయన శాస్త్రాలు, ధర్మశాస్త్రం ఉంది. అవి అనుసరించడం వల్ల బ్రతుకు కోల్పోయారు. ఇవాళ మనం బ్రతికించుకోవడం కొరకు ఇవి ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఒక మాట మీకు చూపిస్తాను. 98వ కీర్తన. 98వ కీర్తన. తీసారు? 98వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడంట? ఇశ్రాయేలుకి ఆయన చేసిన కృప విశ్వసత్యాలను ఆయన ఏం చేస్తున్నాడట? విశ్వాసతలను ఆయన ఏం చేస్తున్నాడట? జ్ఞాపకం చేసుకున్నాడట. ఎవరికి చేసినవి? ఇశ్రాయేలుకి చూపిన కృప విశ్వాసతలను ఆయన ఏం చేస్తున్నాడట? మీకు అర్థమైంది? జ్ఞాపకం చేసుకున్నాడట. అంటే ఆయన చేసిన ప్రమాణాలు సత్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నాడంట. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు అవి చదివి అనుసరిస్తున్న వాడికి ఎవరు కృప ఉంది? కృప ఏం చేస్తున్నాను అన్నాడు ఇందాక? బ్రతికించుచున్నది. అదే కదా మనం చదివాం అమ్మా. 88వ వచనంలో అదే చదువు కదా, నీ కృప చేత నన్ను బ్రతికించమన్నాడు. అంటే శాసనం అనుసరించేవాడికి ఏముంది? బ్రతుకుంది. కృప ఉంది. కృప ఉన్న వాడికి బ్రతుకుంది. మీరుతే అనుసరించకపోతే బ్రతుకు కోల్పోతున్నాడు అనమాట. జీవం కోల్పోతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఒక మాట మీకు చూపిస్తాను. 85 వచ్చి కీర్తనలోనే 85 వచ్చి 85 వచ్చి అర్థమవుతున్నాయి కదండి. 10వ వచనం చదువుతాం చూడండి. 85 వచ్చి 10వ వచనం. కృపా సత్యములు ఏమైనవంట? కలుసుకున్నాయంట. మీకు అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? రెండు కలిసే ఉంటాయి. ఇందాక ఏమన్నాడు? నీ చేతి పనులు సత్యములు న్యాయములు అని అన్నాడు. నీ శాసనములు ఏమున్నాయి? కృప ఉంది. నమ్మదగినది, కృప కలిగింది. కృప ఉన్న కాడ ఏముంది? బ్రతుకు. ఓకే. సత్యం దగ్గర ఏముంది అమ్మా? సత్యం దగ్గర ఏముంది? కృప ఉంది. ఇంకోటి అంటే కృప సత్యం దగ్గర కృప ఉంది, సత్యం దగ్గర కృప ఉంది. సత్యం ఏం చేస్తుంది? శాసనములు అనుసరించినట్టుగా దేవుని న్యాయ విధులు బోధిస్తారు. మరి ఇది దేవుడి పని సత్యమని సత్యం చెప్తుంది. ఏంటది? వాక్యం. ఓకే. వాక్యము దేవుడు చేసిన కార్యాలు సత్యం అని చెప్తుంటే, సత్యమును అనుసరించి సత్యం దగ్గర నివసించే వాడి దగ్గర సత్యం దగ్గర ఏముంది? కృప ఉంది. కృప ఏం చేస్తుంది? వాటిని అనుసరించి అంగీకరించిన వాడికి క్షమాపణ ఇస్తుంది. అది బ్రతుకు అన్నమాట. మీకు అర్థమవుతుంది? అదే కృపా సత్యములు ఒకదానికి ఒకటి ఏం చేస్తున్నాయంట? కలుసుకొనుచున్నవి. నీతి సమాధానములు ఒకదానికొకటే ముద్దు పెట్టుకొనుచున్నవి. హత్తుకొని ఉంటున్నాయి అనమాట. ఏవి? నీతి సమాధానము. మీకు అర్థమవుతుంది? అంటే నీతి ఏం చేస్తుంది తెలుసా? క్షమాపణ ఇస్తుందండి. ఈ పదాలను అద్భుతమైనవండి. నీతి సమాధానం ఇస్తుందంట. ఎవరితో? అంటే ఎప్పుడైతే శాసనాన్ని అనుసరిస్తున్నారో, మీకు అర్థమవుతుంది? శాసనాలను అనుసరిస్తున్నారో అవి ఎక్కడికి నడిపిస్తున్నాయి? సత్యము దగ్గర స్థిరపరుస్తున్నాయి. సత్యం ఏం చేస్తుంది? కృప విలువ నేర్పుతుంది. ఇప్పుడు సత్యము దగ్గర ఉన్న వాళ్ళు కృప ఏం చేస్తుంది? ఆదరించి. కృప ఏం చేస్తుంది? బ్రతికేస్తుంది. కృప ఎప్పుడైతే బ్రతికేస్తుందో అంటే దాని అర్థం పాప క్షమాపణ కలిగిస్తుంది. మీకు అర్థమవుతుంది? కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైతే దోషములు పోగొట్టుకున్నారో నీతిని వెంబడిస్తుందంట. అర్థమైందా? దోషాలు ఎప్పుడైతే పోయాయో, పాపాలు ఎప్పుడైతే పోయాయో ఏం ప్రవేశిస్తుందంట నరులోనికి? నీతి. ఓకేనా? నీతి ఎప్పుడైతే వచ్చిందో నీతి దేవునితో సమాధానము ఏర్పడుతుంది.
అర్థమవుతుంది నా మాటలో. నీతి దేవుడితో ఏం చేస్తానే? సమాధాన పడతాను. ఒక మాట మీకు చూపిస్తాను. రోమిలకు రాసిన పత్రిక, మనకు అర్థం అవడానికి 5వ అధ్యాయం రోమపత్రిక తీసారు. రోమపత్రిక 5వ అధ్యాయం మొదట వచ్చిన చదువుతాం చూడండి. కాబట్టి విశ్వాస మూలమున విశ్వాసం ఎలా కలుగుతుంది? అంతే కదా. ఇప్పుడు ఇశ్రాయేలు ఏమి వినాలి? ధర్మశాస్త్రంలో శాసనాలు విని అనుసరించాలి. అనుసరిస్తుంటే వారు ఏం పడుతుంది? దేవుని మీద విశ్వాసం ఏర్పడుతుంది. విశ్వాసం ఏం చేస్తుందంట? నీతిమంతులుగా తీరుస్తుంది. ఓకేనా? నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఓకేనా? ధర్మశాస్త్రము దేవుడితో సమాధాన పరిచింది ఆనాడు. క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడాలి. ఇప్పుడు సమాధాన పడాలంటే ధర్మశాస్త్రం సరిపోతుంది. ఏది కావాలి? క్రొత్త నిబంధన కావాలి. ఎందుకని? క్రొత్త నిబంధనలో సమాధానకర్త అని క్రీస్తు ఉన్నాడు. అర్థమైందా? మరి ధర్మశాస్త్రంలో లేడంటే ఉన్నాడు. సమాధానకర్త వైపు చూపించింది ధర్మశాస్త్రం. ఓకేనా? వస్తాడని ప్రవచించింది. క్రొత్త నిబంధన కాలంలో వచ్చిన ఆ నీతికర్తను చూపించింది. సమాధానకర్త వైపు నడిపించింది. ఆయన కలిగి ఉంటేనే సమాధానం. అందుకని విశ్వాస మూలమున. ఓకేనా? ఇప్పుడు క్రొత్త నిబంధన వాక్యాన్ని విన్న వారికి ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఏం చేస్తుంది? క్రీస్తు ఎదుట మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. నీతి ఏం చేస్తుంది? నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడితో ఏం కలిగి ఉన్నాం? సమాధానం కలిగి ఉన్నాం. ఓకేనా? ఎవరితో సమాధానం ఏర్పడుతుంది? ఇప్పుడు తండ్రి అయిన దేవుడితో. సమాధానకర్త ఎవరు? క్రీస్తు. ఆయన లేకుండా సమాధానం లేదు. ధర్మశాస్త్రం లేకుండా ఇశ్రాయేలు దేవుడితో సమాధానం పడలేదు. మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మనల్ని దేవుడితో సమాధాన పరిచేది క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన అంటే క్రీస్తు రక్తం మూలనైనది. ఓకేనా? ఇప్పుడు దేవుడితో సమాధానం. ఎందుకంటే పాపాల ద్వారా దేవుడికి శత్రువులయ్యాం. దేవుడికి విరోధ భావము మన ద్వారా ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? క్రీస్తు ద్వారా మనల్ని సమాధాన పరిచయం. ఇదేంటండి? కృప సత్యాల ద్వారా కదండి ఆయన సమాధాన పడతారు. నీతి సమాధానాల ద్వారా కదండి ఆయన సమాధానం పెడతారని అంటే యోహాను సువార్త 1:17 యోహాను సువార్త 1:17 అది క్లారిటీ కదా మనకి. ఏమా ద్వితీయోపదేశకాండంలో మనం చదువు మోషే ద్వారానే ఇశ్రాయేలుకి ధర్మశాస్త్ర పలకలు ఇచ్చాడు. కృపయు సత్యమును. అందుకే ఇందాకేమన్నాడు? 85 కీర్తనలో 10 ఏమన్నాడు? కృపా సత్యములు ఒకదానికొకటి కలుసుకొనుచున్నవి. నీకు అర్థమవుతుంది? ఇప్పుడు కృపా సత్యాలు ఎవరి ద్వారా కలిగినాయి అంట? యేసు క్రీస్తు ద్వారా కలిగింది. అంటే క్రీస్తు లేకపోతే ఏమి లేవు. అంతే కదా. అంటే కృపకే సత్యానికి మూలం ఎవరంటే యేసుక్రీస్తు. కృప సత్యం నీతి సమాధానం ఆయనలోనే విడుదలై ఉంది. కృప సత్యములు నీతి సమాధానం క్రీస్తేనండి. క్రీస్తే. ఆయన లేకుండా కృప లేదు, సత్యం. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు కృపా సత్యములు ఎవరి ద్వారా కలిగినాయి? క్రీస్తు ద్వారా కలిగింది. అంటే క్రీస్తు దగ్గరికి రావాలి, క్షమాపణ దొరుకుతుంది. సత్యం మనల్ని పాపం నుంచి విడుదల చేస్తుంది, స్వతంత్రం చేస్తుంది. ఈ రెండింటికి ఉన్న గొప్ప భాగ్యము అంటే అసలు అంతేనా అన్నాడు ఇందాక దావీదు, నువ్వు కలిగి చేసిన ఆకాశములను చంద్ర నక్షత్రములను చూడగా నరులను జ్ఞాపం చేసుకున్నకు వాడే ఆ పట్టేవాడు. నీకు అర్థమవుతుందా? మనుషులను జ్ఞాపం చేసుకోవడానికి మనం ఎంత కలుగుప్పుడు. ఇప్పుడు మన విలువ ఎలా పెరిగిందో తెలుసా? కృపా సత్యముల ద్వారా యేసుక్రీస్తు ద్వారా మన విలువ పెరిగింది. ఆయన ముందు అర్హత లేని జీవితంలో మనకు అర్హతనిచ్చింది. అర్థమైంది మీకు? అందుకనే క్రీస్తే కృపా సత్యమై అర్థం చేసుకుంటాం. అందుకని కృపా సత్యంలో ఒకదానికొకటి కలుసుకుంటాం. ఈ రెండు క్రీస్తు ఉన్న చోట్ల ఉంటాయి. క్రీస్తు ఎక్కడ ఉన్నాడో సంఘానికి శిరసగా ఉన్నాడు. ఇదేంటంటే ప్రతి దానికి సంఘాన్ని లింకెడతారు. అంతే కదా.
అన్నీ బాగా చెప్తారండి, ప్రతిదానికి సంఘం సంఘం అంటారు. మరి సంఘం ఎవరు? నాకు పెళ్ళి అయ్యింది, నేను ఎవరికన్నా ఎవరి గురించి గొప్పగా చెప్తాను? నా భార్య గురించి చెప్తాను. నా భార్య ఎవరి గురించి చెప్పాలి? తన భర్తల గురించి గొప్పగా చెప్పాలి. నేను ఈ రోజు ఎలా ఉన్నాను, ఎలా బ్రతుకుతున్నాను, ఎంత సౌందర్యంగా ఉన్నాను, ఎంత అన్ని అనుభవిస్తున్నాను అంటే ఎవరని చెప్పాలి? నన్ను పెంచి పోషిస్తున్న యజమానుడు అని చెప్పాలి. అవునంటారు కదా. ఆయన గురించి చెప్పుకోవడానికి అవమానం ఏంటి? అవునంటారు కాదంటారా? కాబట్టి అర్థం చేసుకోవాలండి, క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అర్థం చేసుకోవాలి. క్రీస్తు శిరస్సుగా సంఘానికి ఉన్నాడో అది నేర్చుకోవాలి. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడో, సంఘం ఎక్కడ ఉన్నదో ఆయన శరీరంలో నివసిస్తున్నాయి ఇవన్నీ. ఏవి? కృపా, సత్యాలు, నీతి, సమాధానాలు. సంఘానికి వెలుపల ఏది సంపాదించడం అది గుర్తించాలి, ఆలోచించాలి. మనకి పాపానికి ప్రాయశ్చిత్తము ఒక లోకంలో నీతి నువ్వు ఎంత నేర్చుకో, మీకు అర్థమవుతుందా? అది ప్రాయశ్చిత్తం కలగ చేయలేదు. ఎందుకు తెలుసా? అసలు సత్యము, అసలు కృప, అసలే నీతి, సమాధానం యేసుక్రీస్తు. ఆయన ఎందున్నవి పవిత్రమైనవి, మన జీవితాలు కడిగి వెలిగించగలిగినవి. నీకు అర్థమవుతుందా? అందుకని అన్నాడు ఏమని? కృపా సత్యములు కలుసుకునినవి నీతి సమాధానంలో ఒకదానికొకటే ముద్దు పెట్టుకునినవి. అదే కదా 85వ కీర్తన 11వ వచనంలో ఏమన్నాడు? భూమి నుండి సత్యము మొలుచును. నీకు అర్థమవుతుందా? భూమిలో నుండి ఏం మొలుస్తుందంట? సత్యము మొలుచును. ఆకాశము నుండి నీతి పార చూచును. అంటే అర్థమేంటి చెప్పండి? ఆకాశము నుండి వచ్చిన వారు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు నీతి పారగా వస్తుందంట. ఇప్పుడు నీతి స్థాపించడానికి క్రీస్తు వచ్చాడు. నీతిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. క్రీస్తు తోటే నీతి స్థాపితమైంది. ఓకేనా? భూమిలో నుండి ఏం చేస్తుందని అన్నాడు? సత్యము మొలుచును అని అన్నాడు. అంటే ఆ నీటి మొత్తుడు వచ్చి ఏం చేస్తాడంటే తెలుసా? భూమి మీద సత్యమును స్థాపిస్తాడు. ఓకేనా? సత్యము గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. ఇందు నిమిత్తమే నేను పుట్టి తినను అన్నాడు. ఇప్పుడు ఆయన భూమి మీద పుట్టాడు, సత్యమును మొలిపించి మీకు అర్థమవుతుందా? ఇప్పుడు భూమి మీద నీతి సత్యములు ఉన్నాయి. అర్థం చేసుకుంటే ఆయన పుట్టించాడు, నీతిని స్థాపించాడు, ఆయన సత్యమును మొలిపించి వెళ్ళాడు. ఎక్కడ ఉన్నదంటే సంఘములో ఉన్నది, భూమి మీదే, లోకంలో కాదు సుమా. లోకంలో సంఘం ఉంది, సంఘములో సత్యం ఉంది. ఆ సత్యమే దేవుడి దగ్గర మనకి పవిత్రమైన జీవితాలు ఏర్పరుస్తుంది. అర్థమవుతుంది కదా నేను చెప్పిన మాటలో? ఏమా ఒక మాట 89వ కీర్తన 14 వచ్చింది. 89:14. నీతి న్యాయములు ఎవరి సింహాసనానికి అంట. అందుకని వాటిని కాపాడండి అన్నాడు. వాటిని కొనసాగించడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలుకి. నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారం అంట. మీకు అర్థం అంటే ఆయన సింహాసనాన్ని ఎలా స్థాపించుకున్నాడు అనుకున్నారు? నీతి న్యాయాల ద్వారా స్థాపించు. మరి నీతి న్యాయం తప్పి మనం ఎలా బ్రతకాలో ఆయన ముందు కింద చదువుతాం. కృపా సత్యములు నీ సన్నిధాన వర్తనులు. మీకు అర్థమవుతుంది? అంటే ప్రవర్తించేవి, ఆయన సన్నిధులు నడిచేవి. ఏవి? కృప సత్యములు ఎక్కడ నడుస్తున్నాయట? ఆయన సన్నిధాన వర్తులు అంటే సంఘములు నడుస్తున్నాయట. అందుకే కృపా సత్యాలు ఎక్కడ ఉన్నాయని చెప్పుకున్నాం? శరీరమైన సంఘములో ఉన్నాయి. క్రీస్తు సంఘములో ఉన్నాయి రెండు. అవి సంఘములు నడుస్తున్నాయి, ఆయన సన్నిధిలో నడుస్తున్నాయి. అవి కలిగి సంపాదించాలంటే సంఘములోనికి రా. కృపా సత్యముల ద్వారా దోషాలకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. చదువు. శృంగధ్వనుల వెలుగు ప్రజలు ఎవరట? ఆయన దృష్టికి ధన్యులు. ఒక మాట 93వ కీర్తనలోనికి 93వ కీర్తన 93.
తీసారు. ఇక్కడ అద్భుతమైన పదం కనబడుతుంది చూడండి. 5వ వచ్చింది. నీ శాసనములు ఎప్పటికీ తప్పిపోయేవి కావు. అంటే అర్థం ఏంటి? ఆయన శాసనం అనుసరించేవాడు కూడా ఎప్పటికీ ఏం చేయడు, ఆయన మార్గం నుంచి తప్పిపోకూడదు, స్థిరంగానే ఉంటాడు. శాసనముల వల్ల స్థిరపరచబడతాడు అనమాట. ఎప్పుడు తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరములకు అనుకూలం. ఆయన మందిరానికి అనుకూలమైనది ఏదట? పరిశుద్ధత. ఎన్నటెన్నటికి, యుగ యుగాలో ఆయన మందిరానికి అనుకూలమైనది ఏదంటే పరిశుద్ధతయే ఆయన మందిరానికి అనుకూలం. ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తన 29:2. 29వ కీర్తన 2. ఆయన మందిరానికి అనుకూలమైనది ఏది? పరిశుద్ధత. ఓకేనా? యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలంట. ఎవరో? ఆయన భక్తులు. పైన అన్నాడు దైవ పుత్రులారా. మీకు అర్థమా? దైవ పుత్రులు ఎవరు? దైవ బిడ్డలు. ఓకేనా? మనమందరం ఎవరు? మనమందరం ఎవరు? ఆయన పుత్రులు, ఆయన బిడ్డలు. మనం ఎలా అయ్యో? బాప్తిసం పొంది పరిశుద్ధపరచబడి. ఇప్పుడు ఆయనకి ఏమో ఆరోపించాలంట మనం? మహిమ, ప్రభావాలు. ఆయన నామములకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడు. ఎలా ఆరోపించాలి చెప్తున్నాడు చూడండి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడడానికి సమర్పించాలట. ఏది? ప్రభావం. దేవునికి ఏం చేయాలంట? ఆరోపించాలంట. ఎలాగా? ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయనకి ఏం చేయాలంట? ఆరోపించాలంట. ఆయన మందిరానికి ఏది అనుకూలమైనది అన్నాడు? పరిశుద్ధతే. ఇప్పుడు పరిశుద్ధమైన మందిరం ఏది? పరిశుద్ధమైన మందిరం ఏది? క్రొత్త నిబంధనలో సంఘం. సంఘం అండి. ఒక మాట మీకు చూపిస్తాను. 96వ కీర్తన 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఇందాకేమన్నాడు? ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని ఆయన ఎదురు సాగిలి పడాలన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధ అలంకారములు, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయాలట. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వలుకుని. ఇందాకేమన్నాడు? గుంపులుగా రావాలి ఆయన సన్నిధికి. ఆయన సన్నిధిని సమకూర్చాలన్నాడు. ఇప్పుడు ఆయన సన్నిధిని ఏం చేయాలి? ప్రతిష్ఠిత ఆభరణములు ధరించుకుని ఆయన ఎదురు సాగిలి పడమని చెప్తున్నాడు. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయాలని చెప్తున్నాడు. ఎవరో? ఇశ్రాయేలీయులు. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. 1 కొరింథీ పత్రిక 3:17 వచ్చింది. ఓకేనా? అర్థమవుతున్నాయి చెప్పిన విషయాలు. ఓకేనా? అవి లింక్ చేసుకొని చూడండి, అర్థమవుతుంది. అద్భుతంగా ఉంటుంది. ఒకసారి 1 కొరింథీ పత్రిక 3:17 వచ్చింది. 1 కొరింథీ 3:17. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని ఏం చేస్తాడట? ఏ ఆలయాన్ని? దేవుని ఆలయాన్ని. దేవుని ఆలయము. ఆయన ఇప్పుడు ఇందాకేమన్నాడో? 93:5 ఏమన్నాడో? పరిశుద్ధతే ఆయన మందిరములకు అనుకూలము అని అన్నాడు. అవునే కాదా? ఇక్కడేమన్నాడు? దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై. ఇప్పుడు పరిశుద్ధులు ఎవరు చెప్పండి? మనమే. పరిశుద్ధమైన ఆలయం ఏది? సంఘమే. ఆత్మలతో కడుతున్న క్రీస్తు సంఘం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ ఆలయములు ఏముండాలంట? పరిశుద్ధత ఉండాలి. అర్థమైంది? పరిశుద్ధత ఎలా ఉంటది? అదే చెప్తుంటే ఇందాక నుంచి ఏమన్నాడు? ఆయన మందిరానికి పరిశుద్ధతే అనుకూలం రా బాబు, అందుకని మీరు ప్రతిష్ఠితమగు ఆభరణములు ధరించేయండి. ఏం చేయమన్నాడు? ఆయన ఎదురు సాగిలి పడండి, పరిశుద్ధ అలంకారములు అలంకరించుకుని యెహోవా సన్నిధిని ఏం చేయమన్నాడు? నమస్కారం చేయండి అని అన్నాడా లేదా? ఒకసారి 1 పేతురు పత్రిక 3 పేతురు పత్రిక 3 అధ్యాయం 1 పేతురు పత్రిక 3 అధ్యాయం 5 వచనం చదవండి.
అటువలే చూడండి, అటువలే పూర్వము స్త్రీలు దేవుని ఆశ్రయించిన, ఎవరిని ఆశ్రయించారంటే స్త్రీలు, అది ఇప్పటికీ ఏం చేయాలి? ప్రతి స్త్రీ దేవుని ఆశ్రయించాలి. పరిశుద్ధ స్త్రీలు అంటే ఇప్పుడు దేవుని ఆశ్రయించిన వలన వారు ఏమయ్యారు? ఎందుకని? దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆలయంలో ఉన్నాడు, అవునే కదా? ఆయన ఆలయానికి అనుకూలమైనది ఏది? పరిశుద్ధత. అందుకనే ఆయన ఆలయంలో ఆయన శాసనం నేర్చుకుని పరిశుద్ధులయ్యారు స్త్రీలు. ఓకేనా? ఇప్పుడు ఆయన ఆలయానికి వచ్చామా లేదా మనం? ఆయన ఆలయం ఏది? సంఘం. ఇప్పుడు ఆయన సంఘంలో ఏముండాలన్నాడో? పరిశుద్ధత ఉండాలన్నాడు. ఇప్పుడు ఆయన సంఘానికి వచ్చిన వారు ఏమవ్వాలి? పరిశుద్ధ పరచబడాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి. పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము ఎలా అలంకరించుకున్నారట? అమ్మా, 3వ జడలు అల్లుకొనుటయు, బంగారము నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయన్నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. చూడండి, అంటే ఇప్పుడు ఆల్రెడీ భౌతికమైన వెలుపటి అలంకారం మనకి తెలుసు. అలాగే భౌతికమైన అలంకారమే కలిగి ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమను, మన గుణాలు చెప్తున్నాడు చూడండి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము గల. అంటే అక్షయ అలంకారం దేనికి? దేహానిక ఆత్మక? ఆత్మకే. అక్షయమైన అలంకారములకు మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవునికి మిగుల విలువ కదంటే. మీకు అర్థమవుతుంది? అది దేవుడి దృష్టికి వెళ్ళలేదంట. అందుకనే పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకోమన్నాడు. ఏంటి పరిశుద్ధమైన అలంకారాలు? అంతరంగ స్వభావం అలంకారంగా ఉండాలట. అంతరంగ స్వభావంలో అలంకారాలు ఏంటి? పైన స్వభావాలు ఏంటి? అలంకారం ఇగో మంచి బట్టలు వేసుకున్నాం, మంచి దుస్తులు వేసుకున్నాం, అవునంటే కదా, మంచి మేకప్ వేసుకున్నాం, అలంకారమా కాదా? చెప్పాలి. మరి అంతరంగ అలంకారం ఏది? మీకు అలంకారంగా ఉండాలన్నాడు పేతురుపత్రిక. మీకు మాట చూపిస్తాను చూడండి. 2వ పేతురుపత్రిక ఎలా అలంకరించుకోవాలి, అలంకారాలు ఏవో చెప్తున్నాడు చూడండి. తీసారా? మొదటి అధ్యాయం 2వ పేతురుపత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చదువుతాం, 5వ వచనం చదువుతాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారి, మీ విశ్వాసమందు ఎలా ఉండాలంట? పూర్ణ జాగ్రత్త ఉండాలి మనకి, మన విశ్వాసం మీద. పూర్ణ జాగ్రత్త గలవారి, చూడండి, మీ విశ్వాసమునందు ఏముండాలంట? మంచి గుణం, విశ్వాసంతో కూడిన దైవ గుణం, సద్గుణమునందు జ్ఞానం ఉండాలంటే. విశ్వాసం అంది ఏముండాలి? రాసుకోండి. విశ్వాసం అంది ఏముండాలి? సద్గుణం ఉండాలి. సద్గుణమునందు జ్ఞానం ఉండాలట. ఓకేనా? జ్ఞానమందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమందు భక్తిని. ఈ అలంకారాలు, ఓకేనా? పరిశుద్ధ అలంకారాలు ఇవి. భక్తి అందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. అలంకారాలు ఇవి. శరీరం మీద ఎలా అలంకరించుకుంటున్నామో ఏం అలంకరించుకోవాలట? విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తియు, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుని. ఇవి మీకు కలిగి, మనం అమర్చుకుని అంటే సంపాదించుకుని, అలంకరించుకుని, పెంపారు చేసుకుంటూ ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాయి. సోమరులుగా బ్రతకమంట భక్తులు. నిష్ఫలులు అంటే అర్థం ఏంటి? మన ఫలాలు వృధా అవ్వంట. ఇవన్నీ కలిగి అమర్చుకుని బ్రతికితే, ఓకేనా? ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన
పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోతాడంట. నేను పరిశుద్ధిని, నేను పాపాలు కడుక్కున్నాను, నేను కడగబడిన క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, క్రీస్తులో నాకు ఈ గుణ లక్షణాలను సంపాదించుకుని కలిగి జీవించాలి అంతవరకు అని మర్చిపోతాడంట. ఇవి కలిగి లేకపోతే చూడండి, పూర్వము పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడంట. అర్థమేంటి? పరలోకం ముందు నేను వెళ్ళాలని మర్చిపోతాడంట. గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడండి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరో అలాగూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడింది. ఇదండి ఇక అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఇందాక చెప్పాడు ఏమని, శాస్త్రములు నమ్మదగినవి, నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలమన్నాడు. ఆ మందిరం మీద అన్నాడు దేవుని సంఘం. ఆ దేవుని సంఘం ఏది? జీవం కలిగిన దేవుని సంఘం. మీకు అర్థమవుతుందా? క్రీస్తు సంఘం. ఓకేనా? మీరే ఆ ఆలయం అని అన్నాడు. దేవుని ఆలయం పరిశుద్ధమైనది అన్నాడు, మీరు ఆలయం అని అన్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? అది పరిశుద్ధమైన అలంకారాలు అలంకరించుకోమని పేతురు పరిశుద్ధులతో చెప్తుంది. ఇలా అలంకరించుకుని ఎవరైతే కలిగి జీవిస్తారో వారి నిత్యరాజ్యములోనికి ప్రవేశం ఎలా ఉండాలంట? సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు పరిశుద్ధమైనది ఏంది? సంఘం. అవునే కదా? పరిశుద్ధులు ఎవరు? సంఘములో ఉన్నవారు. ఎలా పరిశుద్ధులు అవుతున్నారు? కృప, సత్యములు, నీతి, సమాధానాలు సంపాదించుకోవడం ద్వారా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 2 పేతురు 3:12 ఇవన్నీ ఇట్లు లయమైపోయినాయి, పంచభూతములన్నీ లయమైపోతాయట. ఆకాశములు రగులుకొని లయమైపోనట్టి పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడియు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించును. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో ఎలా ఉండాలంట? ఇవన్నీ లయమైపోతాయి. ఈ భూమి మీద మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. సంఘములో వాక్యాన్ని అనుసరిస్తాం. ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన ప్రవర్తన మనం ఉండాలి. సంఘం పరిశుద్ధమైనది అవుతే కాదు, ఆయన సంఘములో పరిశుద్ధత ఉంటే కాదు, ప్రభు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధమైన అలంకరణలు ధరించుకొని పరిశుద్ధ ప్రవర్తన కలిగి పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రకటన 5:8 ముగింపుగా. ప్రకటన 5:8 చూడండి, అక్కడ చెప్తారు, ఆయన దానిని తీసుకున్నప్పుడు, గ్రంథమును తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, దోప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను చేత పట్టుకుని ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుటి సాగిలపడి, ఈ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలో. మీకు అర్థమవుతుందా? ఆ పాత్రలు ఏంటంట? పరిశుద్ధుల ప్రార్థనలతో నింపబడి ఉన్నట్టు. ఇది యోహాను గారు చూస్తారు. కాబట్టి మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా మన ప్రార్థనలు రావాలంటే మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధ సంఘముగా ఎదగాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకోవాలి. అర్థమైందా మీకు? కాబట్టి ఇవన్నీ కావాలనే ఇశ్రాయేలుకైన శాసనాలనే ఇచ్చాడు. ఓకేనా? ఆయన శాసనాలు అంత గొప్పగా ఉన్నాయి. ఇంకో విషయం చెప్పరా, ఆయన చేతి కార్యాలు, ప్రకృతులు అన్నీ కూడా పరిశుద్ధుల గురించి చెప్తున్నాయి. ఆయన వీటికంటే జ్ఞానం, బుద్ధి మనకు నేర్పుతున్నాడు. మనం కూడా దేవుని దగ్గర ఉండాలి, పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధుల గురించి ప్రకటన చేయాలి. అర్థమైంది? కాబట్టి ఆయన దగ్గర ఉన్నది పరిశుద్ధత ఆయన మందిరానికి అనుకున్నది. సంఘంలో మనం పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు పరిశుద్ధుడే కనుక పరిశుద్ధతను సంపాదించుకుంటాం. పరిశుద్ధులుగా బ్రతుకుతూ పరిశుద్ధమైన సంఘంలో నమ్మకం వరకు బ్రతుకుతూ నిత్యరాజ్యంలో మనకు ప్రవేశం కలిగినట్లు మనం బలపరుచుకోవాలని ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. థ్యాంక్ యూ. ఆరాధనలో మరొక